నీ పాపాల కోసం యేసుప్రభు చచ్చిపోయాడు కదా, మరి నీ శరీరం ఎందుకు బలవుతుంది? పక్కనోడు కోసం బలవుతుంది. అర్థమవుతుందా? మన పాపాల కోసం ఎవరు చనిపోయారు? యేసు చనిపోయాడు. మనం ఎవరి కోసం చనిపోవాలా? పక్కనోడు పాపం కోసం చచ్చిపోవాలా, పక్కనోడు కోసం చచ్చిపోవాలా. పక్కనోడు కోసం చచ్చిపోవాలన్నది దేవుడు మన జీవితంలో బలిపీఠంగా కోరుకుంటున్నప్పుడు పక్కనోడి నుంచి మంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నీ తోటి వారి దగ్గర నుంచి మంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఒకవేళ నీ తోటి వారి దగ్గర నుంచి మంచి వచ్చినప్పుడు నీకు బలిపీఠం ఎందుకు అవుద్ది జీవితం? నీ భార్య దగ్గర నుంచో, నీ భర్త దగ్గర నుంచో, అన్నదమ్ముల దగ్గర నుంచో, నీ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర నుంచో నీకంత మంచి జరుగుతుంది అనుకోండి, అప్పుడు నీ జీవితంలో బలిపీఠం ఎక్కడుంది? ఎక్కడో ఒక చోట దేవుడు ఏదో ఒక రకమైన బలిపీఠం వేసుకోరా అంటాడు. అబ్రహాంకి కొడుకు విషయంలో వేసాడు బలిపీఠం, హోజియాకి భార్య విషయంలో బలిపీఠం, ఇర్మియాకి. మీరు గమనించరా? అందరికి ఒక ఏరియాలో ఉండదు, అందరికి ఒక ఏరియాలో ఉండదు. కొంతమందికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో నుంచి బలిపీఠం అయితే చచ్చిపోవాల్సి వస్తే, కష్టపడాల్సి వస్తే, కొంతమందికి కులానుసారమైన బలిపీఠం అయితే, కొంతమందికి మతానుసారమైన బలిపీఠం అయితే, కొంతమందికి అన్నదమ్ముల దగ్గర నుంచి బలిపీఠం అయితే, కొంతమందికి భార్య దగ్గర నుంచో భర్త దగ్గర నుంచో ఏదో ఒక చోట నీ శరీరాన్ని సజీవ యాగంగా అర్పించటానికి బలిపీఠాన్ని కట్టమంటాడు దేవుడు. ఆ బలిపీఠం నీ జీవితంలో కనిపిస్తుంది. ఆ బలిపీఠాన్ని అవాయిడ్ చేయించడానికి నీకేదో మేలు జరిగించే ఆఫరు నీ శరీరానికి, నీ కంటికి, నీ జీవితానికి మేలు చేసే ఆఫర్ తీసుకుని లోకం వస్తుంది. ఈ రెండింటిని ఐడెంటిఫై చేయాలి. ఈ రెండు ఓవర్లాప్ అయి ఉంటాయి. గాడ్స్ కింగ్డమ్కి సంబంధించి యేసయ్య, సువార్త, పరిశుద్ధాత్ముడు అనే ట్యాగులు ఉంటాయి. లోకానికి సంబంధించి యేసయ్య, సువార్త, పరిశుద్ధాత్ముడు అనే ట్యాగులే ఉంటాయి. సేమ్ డిట్టో. డిఫరెన్స్ ఏంటి తెలుసా? ఎక్కడ కనిపిస్తుంది తెలుసా? నీ పక్కన వాడిని ప్రేమించటానికి నీ జీవితంలో నువ్వు వేసుకునే బలిపీఠం దగ్గర కనిపిస్తుంది.